వెల్కమ్ టు V3 న్యూస్. పుస్తక ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుస్తక ప్రేమికులను అమితంగా ఆకట్టుకొని నిత్యం సాహితీ ప్రేమికులు ఇతర ప్రముఖుల రాకతో సాగిన ప్రదర్శన ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు సాగిన 32వ జాతీయ పుస్తక ప్రదర్శన మంగళవారం ముగిసింది. బుక్ ఫెయిర్లో మొత్తం 331 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమ్మ ప్రాణం పోస్తే పుస్తకం జీవితం ఇస్తుంది. పుస్తకం లేనిదే విజ్ఞానం లేదు. గొప్ప గొప్ప వారు అందరూ ఒకప్పుడు పుస్తకాలు చదివినవారే. 32వ బుక్ ఫెయిర్ గౌరవనీయులు గౌరశంకర్ వారి నేతృత్వంలో వాళ్ళ కార్యనిర్వాహక కమిటీ నేతృత్వంలో హైదరాబాద్లో అలా తెలంగాణ కళాభారతి స్థలంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది. గత 11 రోజుల నుంచి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం ఈ రోజు వరకు దిగ్విజయంగా దాదాపు అలా హైదరాబాదే కాదు చుట్టుపక్కల వాళ్ళ జిల్లాల నుంచి వచ్చిన బుక్కు పాఠకులంతా కూడా పుస్తక పాఠకులంతా ఈరోజు సందర్శించి ఎన్నో అలా వేల లక్షల పుస్తకాలు కొనుగోలు చేసి ఇక్కడ ఇంకా పుస్తక పఠనం వాళ్ళ సాహిత్యం అనేది అమితంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేది తెలంగాణకు కళలకు సాహిత్యానికి పుస్తక పఠనానికి ఒక కేంద్ర వాళ్ళ కేంద్ర కార్యాలయంలాగా వాళ్ళ ఇక్కడ ఉన్న కవులకు కళాకారులకు ఇలా పబ్లిషర్స్కు కొదవలేదు. దీన్ని 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా ఇలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దీన్ని కింది స్థాయిలో కూడా తీసుకుపోవాలనే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. డెఫినెట్గా వాళ్ళ రాష్ట్రం నుంచి జిల్లాల నుంచి వాళ్ళ మండల కేంద్రం దాకా అన్ని స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా టైఅప్ చేసుకుంటూ వారందరూ కూడా సమాచారం ఇస్తూ దీన్ని ఇంకా ఈ పుస్తక ప్రదర్శన అనేది అమితంగా వాళ్ళు ఇంకా అందరికీ అందుబాటులోకి ఉండే విధంగా అందరికీ సమాచారం తెలుపుతూ చాలా దిగ్విజయంగా కావాలని చెప్పి వాళ్ళ పుస్తకాలు అతి ఎక్కువగా చదివిన వాళ్ళకు వాళ్ళ జ్ఞానం ఒక ఎక్కువగా వస్తానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఒక రీడరు మరొక లీడర్ కానీ ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ వాళ్ళ ఒక అమితంగా వాళ్ళ జ్ఞాన సంపద వాళ్ళ సంపాదించుకోవడం ఆస్తుల కన్నా జ్ఞానం ముఖ్యం. కాబట్టి వాళ్ళ ఆస్తులు అంతస్తుల కన్నా వాళ్ళ ఒక జ్ఞానం అనేది దేనికైనా వాళ్ళు దారితీస్తుంది. దాన్ని జ్ఞానం సంపాదించుకోవడానికి పుస్తక పఠనం ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లాంటి పుస్తక ఫేర్స్ వాళ్ళ ఎక్కువగా విజయవంతంగా నడవాలని చెప్పి ఈరోజు వాళ్ళ ముగింపు సందర్భంగా వచ్చిన గెస్టులంతా కూడా చాలా వాళ్ళ ముఖ్యమైన సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు కానీ పుస్తక పాఠకులు కానీ పుస్తక సాహిత్య ప్రేమికులు కానీ అందరూ కూడా పుస్తక ప్రదర్శనలు ఎక్కువగా ఉండే విధంగా ఎక్కువ పాల్గొనే విధంగా పాల్గొని వారు దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి. పుస్తకం మనిషికి మేధాశక్తి ఇస్తుంది, మానసిక ఆనందాన్ని ఇస్తుంది, అంతేకాకుండా వ్యాపకాల నుంచి దూరం చేస్తుంది. ఈ పుస్తక ప్రదర్శన అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. దాదాపు ఒక 10 లక్షల మంది ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి ఉంటారనేది లెక్క చెప్తున్నారు. 1 కోటి పైన జనాభా ఉన్నటువంటి నగరంలో
కేవలం 10 లక్షల మంది దీన్ని చూసి వెళ్ళారంటే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే 10% జనం మాత్రమే పుస్తకాల పట్ల ఆసక్తి చూపించారండి. పెద్ద సంఖ్యే 10 లక్షల మంది అయినప్పటికీ కూడా అంటే ఇంకా చాలామంది కూడా అంటే చదవటం యొక్క గొప్పతనాన్ని, పుస్తకం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో వెనకబడి ఉంటున్నాం అన్నమాట. ముఖ్యంగా ఇవాళ చదువును చూసేటువంటి దృక్పథం మారాలి. చదువు అంటే ఉద్యోగాలు సాధించడానికి చదువు, లేదా డబ్బులు సంపాదించడానికి చదువు, సర్టిఫికేట్ సంపాదించడానికి మాత్రమే చదువు అని అనుకుంటే అది వాళ్ళు విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ విలువను గ్రహించినట్టు కాదు. అంత పరిమితమైంది కాదు చదువు. చదువు అంటే నీ వ్యక్తిత్వాన్ని పరిమళింపజేసేది, నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది. వ్యక్తిత్వ వికాసానికి వేరే పుస్తకాలే ఉండవు. సాహిత్యాన్ని చదవటం, జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం, చరిత్రని అర్థం చేసుకోవడం, గతాన్ని అర్థం చేసుకోవడం, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్తు గురించిన ఒక దృక్పథం కలిగి ఉండడం, ఇది మాత్రమే నువ్వు వ్యక్తిగా వికసించావనడానికి ఒక తార్కాణం. దానికి అద్భుతంగా ఉపయోగపడేవి పుస్తకాలు మాత్రమే. కనుక పుస్తకాల విలువను అందరూ గ్రహించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచి చదివించాలి. విదేశాలకు వెళ్తున్నాం అందరం, విదేశాల్లో ఏం చూసి వస్తున్నారు అందరూ కూడా. అక్కడ వింతలు వినోదాలు మాత్రమే కాదు, అక్కడ లైబ్రరీలు అందరం కూడా చూడాలి. గ్రంథాలయాలను ఎంత శ్రద్ధతో అమెరికా లాంటి ఒక సంపన్న దేశాలు కూడా ఎట్లా నడుపుతున్నాయన్నది చూడాలి. వాటి విలువని కొత్త తరానికి ఎట్లా బిలబిల్లాడుతుంటారు పిల్లలు ఎక్కడ చూసినా కానీ గ్రంథాలయాల నిండా. కానీ మన దగ్గర గ్రంథాలయాలు బోసిపోయి కనబడతాయి. స్కూల్ గ్రంథాలయాల్లో ఆ పుస్తకాలు పిల్లలకి ఇవ్వరు, పిల్లలకు అసలు పరిచయం చేయరు. డెఫినెట్గా కొత్త పుస్తకానికి సంబంధించి ఒక పీరియడ్ ఉండాలి. ఆ పీరియడ్లో ఒక కొత్త పుస్తకాన్ని పరిచయం చేయాలి, పిల్లలందరినీ చదవమనాలి. చదివిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమిటో వాళ్ళని అడగాలి. చదివిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది ఆ అనుభూతుల్ని మనం రికార్డ్ చేయాలి. ఇది నిజానికి జరగాల్సిన అంటే మన నిత్య జీవితంలో పుస్తకం చదవటం ఒక భాగం అయిపోవాలి. కానీ పుస్తకం చదివిన ప్రతిసారి కూడా మనం స్నానం చేస్తే ఎట్లా పరిశుభ్రం అవుతామో, పుస్తకం చదివిన ప్రతిసారి కూడా అట్లాంటి కొత్త శక్తి మనలో వస్తుంది, ఒక కొత్త శక్తి నిద్రలేస్తుంది, ఒక కొత్త కన్ను తెరుచుకుంటుంది. కనుక మనం నాగరికులం అని చెప్పడానికి, మనం ఎదుగుతున్నాం అని చెప్పడానికి, అంటే ఎదగడం అంటే శారీరక ఎదుగుదల ఒకటే సరిపోదు, మానసికంగా ఎదుగుతున్నాం అనడానికి చదవటం అనేది ఒక సంకేతం. కనుక తప్పకుండా మీరు చదవండి, చదివించండి. పుస్తకాలు అంటే జ్ఞానం. ప్రతిదీ పుస్తకాలతోనే మమేకమై ఉంటుంది. పుస్తకం లేనిదే ప్రపంచం ఏదీ లేదు. పుస్తకాలు అనేవి చాలా అవసరం. నేడు అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి అనుకున్న దశలో పుస్తక ప్రదర్శన పుస్తకం విలువను తెలియజెప్పింది. నేను ఎవ్రీ ఇయర్ ఇదే బుక్స్ ఫేర్కి వస్తూ ఉంటాను. కాకపోతే నేను కొనేది కాంపిటేటివ్కి వస్తుంది, దానికోసం కాదు. డే మొత్తం చేసిన వర్క్ అంతా, స్ట్రెస్ అంతా మర్చిపోవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి పడుకునే ముందు మాత్రం బుక్స్ చదువుతుంటాను. బెస్ట్ ప్రజెంటేషన్ మాత్రం బుక్కేనండి. మనం బుకేలో పెద్ద పెద్ద వాల్ పోస్టులు వచ్చేదాని బదులు ఓ మంచి బుక్ ఇస్తే మనం ఒక వ్యక్తిని ఇచ్చినట్టే, ఒక గొప్ప వ్యక్తిని పక్కన ఇచ్చినట్టే బుక్ పక్కన ఉంటే. మా ఫ్రెండ్ వెనక నుండి మా ఫ్రెండే ఇది అలవాటు చేసి బుక్స్ చదవడం. ఒక్కరోజు బుక్ నుంచి చదవకపోయినా నాకు ఆ రోజు అసలు 1-2 అవర్స్ నిద్రపడడానికే టైం పట్టదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా, నేను అవుట్ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా బుక్ క్యారీ చేస్తాను. సో మై బెస్ట్ ఫ్రెండ్ మై బుక్. బెస్ట్ ఫ్రెండ్ బుక్ అంటున్నారు. సో మీరు బ్రైన్ రిలీఫ్ అంటే ప్రశాంతత కోసం బుక్ చదువుతుంటున్నారు. సో ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ప్లస్ మిమ్మల్ని మంచిగా ఇన్స్పైర్ చేసిన బుక్ కానీ నవల? అసమర్థుడి జీవితయాత్ర. ఎందుకంటే ఎవరైనా సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉంటారో ఆ సక్సెస్ స్టోరీ చూసి మోటివేషన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తెల్లారిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఎట్లయితే మంచి మూవీ చూసి తెల్లారేలా మర్చిపోతాం అలా ఉంటుంది. కానీ అసమర్థ జీవితయాత్ర బుక్ ఎలా అయిందంటే నాకు ప్రతి సెకండ్ నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు అని. సో నాకు అది బెస్ట్ బుక్ ఫర్ ఎవర్. సో సామర్థ్యుడిగా ఎలా ఛేదించగలగాడు అనే బుక్ లక్షణం. ఎస్ అసమర్థుడి జీవితయాత్ర, గోపిచంద్ గారు ఫెంటాస్టిక్. ఒక ఛాన్స్ ఉంటే మీరు కూడా ఒక్కసారి చూడండి, రిఫర్ చేయండి. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. చిరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్లు పుస్తకం అంటే అమ్మ లాంటిది. హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్కి సంబంధించి చాలా బాగుంది. వాస్తవంగా సమాజానికి బుక్కు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అన్నట్టు చినిగిన అంగైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే నినాదం ఇప్పుడు అక్షరాల నిజం కాబోతున్నది. వాస్తవంగా ఇప్పుడు నేటికి సమాజంలో యువత ఈ బుక్కుల మీద మక్కువ తగ్గి వాట్సప్, సెల్ ఫోన్, ట్విట్టర్, యూట్యూబ్ ఈ పుస్తకాలు చూడడంలో మర్చిపోతున్న యువతని కనువిప్పు కలిగించడం కోసం ఈ బుక్ స్పేర్ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మరొక మార్గం ఏంటంటే ఇప్పుడు అంతరించిపోతున్న
గ్రంథాలయాలను కూడా మెరుగుపరచాలనే లక్ష్యంతో వాస్తవంగా గ్రామాలలో కూడా మేము కూడా మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేని విలేజ్లో ప్రజావాణి గ్రంథాలయం అని ఒక సంవత్సరం క్రితమే స్వచ్ఛందంగా ఒక 10 మంది యూత్తోని ప్రారంభించడం. ఇప్పుడు అది దాదాపు ఒక 700 పుస్తకాలు డొనేట్ చేయడం జరిగింది. మా గ్రామంలో కూడా రోజు నిత్యం కూడా ఒక 5 పేపర్లు వస్తున్నాయి. ఓ 20-30 మంది యువత వృద్ధులు కూడా వచ్చి టైంపాస్గా కాకుండా ఈ పుస్తకాలు చదవడం కోసం ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మా విలేజ్ నుంచి కూడా ఒక 5గురు బృందం రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా ఉపయోగకరమైన పుస్తకాలు ఉన్నాయి. దానికి కూడా కొంతమంది దాతలు కూడా మాకు సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా గ్రంథాలయాన్ని మెరుగుపరుచుకుంటాం. దీనికి సంబంధించి చాలా బాగుందని తెలియజేస్తున్నాము. 5 ఏళ్ళుగా పుస్తక ప్రదర్శన చూస్తున్నాను. చాలామంది అనుకుంటుంటారు పుస్తకం అభ్యాసాలు తగ్గిపోయింది, పుస్తకం చచ్చిపోతుంది. లేదు, పుస్తక పఠనం సజీవంగా ఉంది. ఎంత ఇంటర్నెట్ వచ్చినా, ఎంత ఏదో టీవీ వచ్చినా, ఏది వచ్చినా ఈ ఒక ప్రజలను చూస్తుంటే ఎంత నిండిపోయినారంటే 5 రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన. హైదరాబాద్ యొక్క జీవన నాడి ఇలా ఉంది. ఒక్కోసారి మనకు విశ్వనాథ సత్యనారాయణ గురించి విన్నాము, కానీ ఆయన యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయని ఫస్ట్ టైం నా లైఫ్లో చూడటం జరిగింది. అలాగే విప్లవ సాహిత్యం కానీ, వంటలు కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇన్ని రకాల పుస్తకాలను ఒక జ్ఞానమే మంచిది. ఇంకా పొరపాటైంది మా పిల్లలను గ్రాండ్ చిల్డ్రన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చేసినటువంటి నిర్వాహకులకు శత మా వందనాలు. పుస్తకం మస్తిష్కాన్ని పెంచేది, మనిషి ఎదుగుదలకు దోహదపడుతుంది. పుస్తకం ఒక మంచి స్నేహితుడు. పఠనం అనేది పూర్వజన్మ సుకృతం, అది ఒక యోగం. 15 తారీఖు 25 వరకు వచ్చింది. మేము ప్రతి 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ వస్తూ ఉంటాము. ఇక్కడ పుస్తకాలు మినిమం 1000 రూపాయల బుక్స్ తక్కువ కొనుక్కుంటాం. ఇక్కడ మనకి కావాల్సిన పుస్తకాలు అన్ని రకాలు జనరల్ నాలెడ్జ్ కానీ, భక్తి సంబంధించిన కానీ, స్టూడెంట్ పిల్లలకు సంబంధించిన కానీ అన్ని ప్రోగ్రామ్స్ స్పెషల్ ఈ సంవత్సరం పిల్లలకు ఒక ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఏదో ఒక రోజుకు ఒక కొత్త పుస్తకం రిలీజ్ చేయటం, ఆ పుస్తకం సేల్ చేయటం జరుగుతుంది. అలాగే ఇది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే కూడా బాగుంటుంది అనుకుని ఎక్స్టెండ్ చేయలేదు. ఇంకో వారం రోజుల దాకా ఉంటే బాగుంటుంది. ఇంకా కొంతమంది రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ బుక్స్ ఈ కంప్యూటర్ యుగంలో ఈ బుక్స్ ఎగ్జిబిషన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డీటెయిల్గా మనం బుక్స్ అయితే కంప్యూటర్ దానికంటే డీటెయిల్గా మనం చూడొచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవడానికి వీలవుతుంది. ఏ పేజీ కావాలని ఆ పేజీ చదువుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ బుక్స్ ఎగ్జిబిషన్ చాలా ఈ సంవత్సరం 3 లక్షల మంది 10 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. చాలా ఇంకా ఉంచితే కూడా ఇంకా రావడానికి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం. దీనివల్ల మనకి ఎంతోమంది స్టూడెంట్స్కి ఏంటి, పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, అంతే రామాయణ మహాభారత పుస్తకం ఇవన్నీ దొరకడానికి అవైలబుల్గా ఉంటుందని. సమాజపరమైనటువంటి బుక్స్, సమాజమైన ప్రోగ్రెసివ్ బుక్స్ నాకు చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి. అంటే కాలం చెల్లిపోయిన మనుషులు గుహల్లో బతికిన బుక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వెనక్కి మనుషుల్ని, సివిలైజ్డ్ పీపుల్ని కేవ్ లెవెల్కి తీసుకెళ్లే బుక్స్ అవన్నీ. వాటిని నేనేం తీసుకోలేదు. సమాజపరమైన బుక్స్, సమాజం ప్రోగ్రెసివ్ థింకింగు, సివిలైజ్ సొసైటీని తయారు చేసేటువంటి బుక్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బొజ్జా తారకం, లాయర్స్ బొజ్జా తారకం ఇట్లాంటి వాళ్ళు, ఐనోక్ అని ఒక మంచి రైటర్ ఉన్నాడు, ఆయన బుక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే చాలా బాగున్నాయి, ఎక్స్ట్రీమ్లీ గుడ్. చాలామంది వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు, బాగా బుక్స్ కొనుక్కుంటున్నారు. చాలా బుక్స్ చదవటం అలవాటు ఉంది వాళ్ళందరికీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇది చూసినందుకు. పుస్తక పఠనంలో మనిషికి మేధస్సు పెరగడమే కాకుండా మనిషి సన్మార్గంలో నడవడానికి దోహదం చేస్తుంది. మనిషి రోజు కొంత సమయాన్ని కేటాయించి పుస్తకం చదవడం ద్వారా ఏదో ఒక రోజు మానవుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. రాఘవేంద్రరావు గారిది పుస్తకాలు చదివానండి. సో ఆయన కొన్ని బుక్స్ తీసుకున్నాను. మా పిల్లాడికి చిన్న చిన్న బుక్స్ కావాలి అనుకుంటే ఆయనకు కూడా తీసుకున్నాను. చాలా బాగుందండి. ఎక్సలెంట్. సో మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్, మోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, ఫిక్షన్ కానీ మిగతా ఏ డివిజన్కి సపరేట్గా ఇచ్చారు. చాలా బాగున్నాయి. చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. 10 ఏళ్ల నుంచి నేను వస్తున్నాను. కంపల్సరీగా నాకు ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. నా దగ్గర ఒక మినీ లైబ్రరీ ఉంది ఇంట్లో. బట్ ఎంత ఉన్నా కూడా నేను ఇంకా చదవాలని నాకు ఉంటుంది. సో ఇది మంచిది. ఇంకా అయిపోతుందని లాస్ట్ డే అని కూడా మాకు బాధగా ఉంది. ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత బాగా ఆర్గనైజ్ చేశారు. సో పుస్తక ప్రియులు, చిన్నపిల్లల్ని కూడా మనం చదివించాలి పుస్తకాలు. వాళ్ళు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో పుస్తక పఠనం మనం అందరికీ అలవాటు చేస్తే మనం చదివితే వాళ్ళ పిల్లలు చదువుతారు. సో ఈ పుస్తక అనేది
ఆయన చెప్పినట్టు ఒక ఆయన మనం రోజువారీ కార్యక్రమాల్లాగా పుస్తక పఠనం కంపల్సరీ చేసుకోవాలి. సో నేను చాలా రకాల పుస్తకాలు తీసుకున్నాను, క్యాలెండర్స్ తీసుకున్నాను. సో మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. ఐ ఎంజాయ్డ్ రియల్లీ బీయింగ్ దేర్ టుడే అండి. ఇప్పుడు ఈ బుక్ ఫేర్కి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో బుక్స్ మరియు ఎన్నో ఆకర్షణీయమైన బుక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ బుక్స్లో అన్నీ మంచి మంచి క్వాలిటీస్ మళ్ళీ మంచి మంచి ఆకర్షణీయమైన బుక్స్ కూడా ఉన్నాయి. అంటే నీకు ఏ టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకైతే మోస్ట్లీ ఎన్సైక్లోపీడియా అట్లా. 11 రోజుల పాటు జరిగిన 32వ పుస్తక ప్రదర్శన తెలంగాణలోని మిగతా జిల్లాలు అంటే 31 జిల్లాలలోనూ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శన అనేది ఏ విధంగా జరుగుతుంది? మీరు పుస్తక ప్రదర్శన అనేది ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకి చాలా అత్యంత అవసరమైన విషయం అండి ఇది. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల పిల్లలకి ఎస్పెషలీ పిల్లలకి కమింగ్ జనరేషన్కి విజువల్గా చూస్తే ఏంటి అంటే మనం అప్పటికి అది చూస్తామో మర్చిపోతాం. పుస్తకం చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఒక పిక్చర్ అనేది మన బ్రెయిన్లో ఒకటి, అదొక వండర్ఫుల్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచి చదివే అలవాటు చేస్తే చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలప్పుడు జనరల్గా కామిక్స్ ఇష్టపడతారు. ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ జోనర్ పెరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. చిన్నప్పుడు కామిక్స్, ఒక ఏజ్ వచ్చినాక డిటెక్టివ్ లాంటివి, ఒక ఏజ్ వచ్చినాక కొంచెం రొమాంటిక్వి, ఆ ఏజ్కి వచ్చినాక ఫిక్షన్, ఇంకొక ఏజ్కి వచ్చినాక ఫైనల్లీ డెస్టినీ ఏంటి అంటే స్పిరిచువాలిటీ దగ్గరికి వెళ్తుంది. ఇట్స్ ద వే ఆఫ్ గోయింగ్ టు ద హైక్. అంటే బుక్స్ చదువుతూ ఉంటే వాళ్ళ పరిపక్వత పెరుగుతూ ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది పిల్లలప్పటి నుంచి అలవాటు చేయాలి. అది ఏంటి అంటే మనం టీవీ చూస్తే పిల్లల్ని పుస్తకాలు చదవమంటాను కరెక్ట్ కాదు. మనం చదవాలి, మనం నేర్చుకోవాలి, మనం చూస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా నేర్చుకుంటారు. అట్లాంటి వాటికి ఇది మంచి వేదిక అవుతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటారు మేడం? నేను ఎక్కువ యాక్చువల్గా నేను ఒక సైన్స్ టీచర్ అండి. సైన్స్కి కల్చర్కి రిలేటెడ్గా ఉండే బుక్స్ని మ్యాపింగ్ ఉంటుంది చూసారా. అంటే మనకి రిచువల్స్ కొన్ని ఉంటాయి, సాంస్కృతిక విధానాలు కొన్ని ఉంటాయి, మన పద్ధతులు ఇలా ఉంటాయి. దీనికి సైంటిఫిక్గా ఏ విధంగా మ్యాపింగ్ అవుతుంది అనే విధంగా ఇప్పుడు రమణ మహర్షి కానీ తీసుకోండి, రామకృష్ణ పరమహంస అలాంటి మన రామకృష్ణ మఠం బుక్స్ కానీ అవి తీసుకుంటే ఏంటి అంటే ఇప్పుడున్న బుక్స్కి మన వెనకాల మనకున్న కల్చర్కి ఈ రెండింటికి మధ్య అనుసంధానం ఎలాంటిది అనేది తెలియాలి అంటే మనం స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నా ప్రస్తుతానికి. దీనికి సైన్స్కి రిలేటెడ్గా ఉండే బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను నేను. సో మీ చిల్డ్రన్స్కి ఏ విధమైన బుక్స్ అలవాటు చేస్తారు? వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పామంటే చిన్న చిన్న హాస్య కథలు, తెనాలి రామకృష్ణ కథలు ఇలాంటివి అంటే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడే స్పిరిచువాలిటీ చెప్పామనుకోండి పిల్లలు అసలే చదవడం మానేస్తారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసే జోనర్లో ఏంటి అంటే హాస్య కథల పుస్తకాలు, లేదంటే ఏదైనా ఫిక్షన్ ఉండేది, డిటెక్టివ్గా ఉండేది, ఇలాంటి పుస్తకాల కోసం వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాను. మా అబ్బాయి కోసం పర్టికులర్గా బారిస్టర్ పార్వతీశం నవల నేను చదివా చిన్నప్పుడు. దానికోసం ఇదంతా ఇవాళ కొంచెం అసంతృప్తి ఏంటంటే అది ఎక్కడా దొరకలేదు నాకు. అది ప్రింట్స్ కూడా అయిపోయినాయి అన్నారు. అలాంటి బుక్స్ చిల్లకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి బుక్స్, ఆ తర్వాత ఈ పరమానంద శిష్యుల కథలు, రామకృష్ణ పరమహంస కథలు, చిన్న చిన్న పిల్లలకి యూజ్ అయ్యే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి సూట్ అయ్యేవి ఇస్తే ఫస్ట్ దే స్టార్ట్ రీడింగ్. మీరు బారిస్టర్ పార్వతీశం గారి హాస్య కథ చదవని చెప్తున్నారు కదా. సో మిగతా హాస్యంతో పోలిస్తే బారిస్టర్ పార్వతీశం చాలా ఆరోగ్యకరమైన హాస్యం అండి, చాలా ఆరోగ్యకరమైన హాస్యం. అంటే మనకి తెలియకుండానే మనకి హాస్యం ఇప్పుడు హాస్యం ఎలా ఉంది అంటే ఒకళ్ళని హింసిస్తే హాస్యం, లేదా ఒకళ్ళు వల్గారిటీగా కామెంట్ చేస్తే హాస్యం. అలా ఉండదు. బారిస్టర్ పార్వతీశంలో హాస్యం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అమాయకత్వంతో మనకి హాస్యం ఇస్తూ ఉంటారు. అమాయకత్వం అంతా బారిస్టర్ పార్వతీశం ఏమీ తెలియకుండా ఒక పల్లెటూరులోంచి లండన్ వెళ్ళి ఎలా లాయర్ అయ్యాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు అనేదంతా ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ బిగ్ స్ట్రగుల్ ఇన్ హిజ్ లైఫ్. కానీ దాంతో ఏంటి అంటే అది హాస్యంగా రాయడం మనందరికీ ఎంజాయ్మెంట్ తోటి స్ట్రగుల్స్ రెండూ తెలుస్తాయి. కానీ ఆ స్ట్రగుల్ అనేది వేదనగా తెలుసుకోము. అందులో ప్రతి దానిలో మనకి ఎలా ఉంటుందంటే ఫన్నీగా ఉంటుంది. మనకి కొన్ని చోట్లకి మనం వెళ్తూ ఉంటాం అమాయకత్వంతో, అస్సలు ఏం తెలియని వాళ్ళకి ఒకసారి స్టార్ హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఎంబ్రాసింగ్గా ఉన్న సిచ్యువేషన్. కానీ అందులో ఎలా ఉంటుందంటే అదే కండిషన్ని హాస్యాత్మకంగా ఎలా చూపించారని అద్భుతమైన రచన అనమాట అది. నా చిన్నప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదివాను. ఇప్పుడు మా పిల్లలకి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ఎడిషన్ దొరకట్లేదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరకట్లేదు అది. ప్రస్తుతం మనం 32nd హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్లో ఉన్నాం. అందులో సందర్భంగా ఇప్పుడు పుస్తకాల పురుగులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బుక్ స్టాల్లో ఉన్న సెంటర్స్ కూడా అధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సమయంలో ప్రస్తుతానికి మనతో పాటు ఒక బుక్ స్టాల్లో ఉన్నాం. ప్రముఖులు అడిగి తెలుసుకుని పెద్దాం. సార్ చెప్పండి సార్, బుక్ ఫేర్ సందర్భంగా బుక్ స్టాల్లో ఏ విధమైన ఆధారం పొందారు?
ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ చూస్తుంటే బుక్ ఫేర్కి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది, సందర్శకుల సంఖ్య పెరుగుతుంది, అలాగే పుస్తకాలు కూడా ఎక్కువ అమ్ముడుపోతున్నాయి, అలాగే కొత్త పుస్తకాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా మార్కెట్లోకి వచ్చాయండి. అంటే ఏ రకమైన కొత్త పుస్తకాలు ఈసారి అధిక సంఖ్యలో మార్కెట్లోకి రావడం జరిగింది? మామూలుగా ఆల్వేస్ పోయిటరీ మాత్రం ఎప్పుడు కొత్తగా వస్తుంది, పోయిటరీ బాగానే వస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినవి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, కథల పుస్తకాలు ఇవి బాగా వచ్చాయి. అయితే ఈ సంవత్సరం చూసిన కొత్త ట్రెండ్ ఏంటంటే చిల్డ్రన్స్ బుక్స్ బాగా పోతున్నాయి. పిల్లల్లో కొనుగోలు శక్తి, పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగి పేరెంట్స్తో కలిసి చాలామంది పేరెంట్స్ పిల్లల పుస్తకాలు ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో బాల సాహిత్యానికి ఎక్కువ మార్కెట్ ఉంది. బాల సాహిత్యానికి బాల సాహిత్యం. సో ఎన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టాల్లో? దాదాపు అన్ని జానర్లు పెడతామండి మేము. అంటే ఫిక్షన్ పెడతాం, నాన్ ఫిక్షన్ పెడతాం, సీరియస్ పెడతాం, పోయిటరీ పెడతాం, స్టోరీ పెడతాం, నవల పెడతాం, బాల సాహిత్యం పెడతాం. అంటే ఆల్మోస్ట్ ప్రతి సందర్భానికి అవసరమైనటువంటి పుస్తకాలు మా దగ్గర ఉంటాయండి. సో ఇప్పుడు అన్ని పుస్తకాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ చిల్డ్రన్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ అవునండి. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఎక్కువగా. సో ఇప్పుడు చాలామంది ఆ పుస్తకాల పురుగులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా సార్, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన స్పందన, ఇంకా మాకు ఈ టైప్ ఆఫ్ బుక్స్ రావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రావాలి? అదే సార్, నేను ఇందాక చెప్పాను కదా, బాల సాహిత్యానికి సంబంధించి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అలాగే ఫిక్షన్ కన్నా కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి పుస్తకాలకి చాలా ఆదరణ ఉంది. అంటే వాస్తవ సంఘటనల ఆధారంగానూ వాస్తవ నేపథ్యంలోనూ రాసినటువంటి పుస్తకాలకు ఆదరణ చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ స్టాల్లో చూసినట్టయితే ఇప్పటి వరకు ఉన్న పుస్తకాలలో చిల్డ్రన్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోయినాయి అని చెప్తున్నారు. సో బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీని బట్ల పేరెంట్స్ కానీ లేకుంటే పిల్లలకు కానీ ఎక్కువ పుస్తకాల మీద ఆసక్తి పెరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు ఇంకో ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకున్నాం సార్. సో డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, గత సంవత్సరాల కంటే ఈసారి పుస్తక ఆదరణ ఏ విధంగా ఉన్నది అనుకుంటున్నారు? బుక్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నడుస్తున్నది. ఇది వాస్తవంగా పుస్తక ప్రదర్శన అనేది చాలా గొప్పది. ఎందుకంటే సామాజిక జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు పుస్తకం అవసరం. ఆ మంచి పుస్తకం కొరకు ఎక్కడెక్కడో వెతికే బదులు ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. చిన్నపిల్లలు కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే సాహిత్యపరమైన కావచ్చు, ఉద్యమపరంగా కావచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్స్ లాంటివి కూడా ఈ పుస్తక ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన, నేను చాలా గత ఒక 15 ఏళ్ల నుంచి అయితే నేను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ప్రతిరోజు వస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చాలామంది రకరకాల, ఒకప్పుడు పుస్తకాలు అంటే తెలుగు కొరకే మనం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ అన్ని రంగాల సంబంధించినటువంటి లాంగ్వేజ్లు, ఈవెన్ కన్నడ, మరాఠీ పుస్తకాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఏ భాషకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దానికి మనకు హైదరాబాద్ అంటేనే చాలా అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు కలిసినటువంటి వ్యక్తులు ఇది ఉన్నది. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశాన్ని ఏమంటాం, కానీ హైదరాబాద్ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది. అసలు సినిమా చూస్తామంటే అది ఆగిపోతుంది, సీరియల్ చూస్తే అప్పటికప్పటికే ఉంటుంది, కానీ ఈ పుస్తకం అనేది చదివితే అది మన మానవ మస్తిష్కంలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. అది పుస్తకాలు చాలా జ్ఞానానికి, సామాజికానికి ఉపయోగపడుతుంది అనేది అయితే నా అభిప్రాయం. చాలా అద్భుతమైన పుస్తక ప్రదర్శన. గతంతో పోలిస్తే ఈసారి పుస్తకాల పురుగుల సంఖ్య పెరిగింది అనుకుంటున్నారా? చాలా పెరిగింది. ఎవర్ గ్రీన్ బై పుస్తకాలు అనేది ఎప్పుడూ నిరంతరం చదివేటోళ్ళు పెరుగుతూనే ఉంటారు. నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా రాని, టీవీ రాని, లేకపోతే వాట్సాప్ రాని, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇట్లాంటి ఏమొచ్చినా కూడా పుస్తకాన్ని చదివే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. ఉన్నదైతే పెరుగుతుంటారు అనేది నా అభిప్రాయం. అంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కువ ఏ రకమైన పుస్తకాలకు ఎక్కువ ఆధారం ఉంది అనుకుంటున్నాను? ఇది సాహిత్యానికి సంబంధించి కూడా బాగా ఉన్నది. సాంకేతికపరమైన విద్యార్థులు అయితే విపరీతంగా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, కుర్రకారులు అయితే ఇంకా అది నవల్స్ కూడా, వెనకటికి నవల్స్ చదివి పడిపోయేది, ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ మొదలైంది ఆ నవల్స్. అట్లాంటి ఈ మధ్య ఒక స్టాల్లో చూసిన నేను లవ్ స్టోరీ సంబంధ పుస్తకం, అది అమ్ముడిపోతున్నాయి, ఇట్లా హాట్ కేక్ లాగా అమ్ముడిపోతుంది. నవల్స్ సార్ బ్యాక్ అంటారా? మళ్ళీ ఆ బ్యాక్ అనేది అయితే నా అభిప్రాయం. సార్ చివరిగా పుస్తకాల గురించి మీరేం చెప్పాల్సింది, ఈ పుస్తక ప్రదర్శన గురించి? చెప్పిన కదా, పుస్తక ప్రదర్శన అనేది అద్భుతం, నిరంతరం చదివేది, సమాజానికి, మనిషికి, అభివృద్ధికి తోడ్పాటు ఉన్నది. నేనుగా సాహిత్యం అంటే నాకు ఇష్టం. నేను సాహిత్యం సంబంధించి విపరీత నేను చదువుతాను, చాలా సీరియస్ రీడర్ని. అందువల్ల నాకు కూడా హ్యాపీ.
నాతో పాటు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ రచనలు చేసేవాళ్ళు, కళాకారులు, కవులు వాళ్ళు అందరూ కలిసి ఒకే టైంలో ఎక్కడ దొరకరు. కానీ ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చేస్తే అన్ని రకాల మిత్రులు ఇక్కడ కలవడం అనేది ఇది ఒక జాతరలాగా. మామూలు జాతర అంటే ఏదో దేవుడికి నైవేద్యాన్ని పెట్టి ఏమైనా సందాలు వాడిపోతే ఇదేం జాతర అంటే మానవ అభివృద్ధికి ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక జాతర. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, అన్ని రంగాల ప్రజలు, వ్యాపారవేత్తలు, అన్ని ఆర్టిస్టులు వచ్చే వాళ్ళు కూడా ఇది ఉన్నాయి, కార్టూనిస్టులకు సంబంధించింది కూడా. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి పుస్తక ప్రదర్శన. కంప్యూటర్ యుగంలో పుస్తకాలు, పత్రికలు ఎవరు చదవరు? వాట్సాప్, ఫేస్బుక్లకే యువత పరిమితం అవుతుందన్న వాదన కొట్టిపారిస్తూ డిజిటల్ యుగంలోనూ ముద్రించిన అక్షరానిదే అగ్రస్థానమని చాటి చెప్పింది పుస్తక ప్రదర్శన. 11 రోజుల పాటు సాగిన పుస్తక ప్రదర్శనలో 8.5 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు పుస్తక పఠనాసక్తిని అలవర్చేందుకు తల్లిదండ్రుల చొరవ చూపడం విశేషం. చివరి రోజు పుస్తకాభిమానులు అక్షర సైనికులతో నిండిన ప్రాంగణాన్ని చూసిన తన్మయత్వంలో పుస్తకాల లోగిళ్లు సైతం వచ్చే ఏడాది మళ్ళీ కలుద్దామంటూ బై బై చెప్పాయి. పుస్తక వేదికలో మొదటి బహుమతి సాధించినటువంటి దివ్య వేదిక వాణి గారు ఉన్నారు. వాళ్ళతోటి ఆ పుస్తకం సంబంధించినట్టు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు డాక్టర్ మరికృష్ణారెడ్డి అండి. మేము దిల్సునార్ నుండి వచ్చాము. అయితే గత 25 సంవత్సరాలుగా మేము పరిశ్రమ చేసి మా గురువుగారు లోకమలహరి సిద్ధాంతాచార్య గారి యొక్క సహకారంతో మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృతంలో, హిందీలో రచించినటువంటి 4 వేదాలను టీకా తాత్పర్యయుక్తంగా ఈ యొక్క గ్రంథాన్ని నిర్మాణం చేశామండి. భగవంతుడు సర్వమానవ శ్రేయ నిమిత్తం ప్రపంచానికి ఇచ్చినటువంటి మొదటి గ్రంథం వేదం. అలాంటి ప్రపంచంలోనే మొదటిగా పేరుగాంచినటువంటి వేదాన్ని మేము తెలుగు భాషలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి, ప్రతి సామాన్యుని కూడా అర్థం కావడానికి ఈ 4 వేదాలను టీకా తాత్పర్యయుక్తంగా ముద్రణ చేశామండి. 32వ జాతీయ పుస్తక మేళా సందర్భంగా ఈ యొక్క గ్రంథాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ యొక్క పుస్తకాన్ని చూడడానికి చాలా దూర జిల్లాల నుండి, గ్రామాల నుండి చాలామంది పెద్ద పెద్ద పండితులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క పుస్తకాన్ని సందర్శించారండి. సభను ప్రారంభించినటువంటి ఉపరాష్ట్రపతి గారు ఈ యొక్క గ్రంథాన్ని మొదటి రోజున ఈ గ్రంథానికి నమస్కరించి ఈ యొక్క వేదికను ప్రారంభించారు. ఈ యొక్క చివరి రోజు నాడు ఈ యొక్క గ్రంథానికి ప్రథమ బహుమతి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్, ముఖ్యంగా దివ్య వేదవాణిలో అంటే ఎక్కువ ఏ వేదం గురించి మీరు మొత్తము 4 వేదాలు కంప్లీట్గా ఉన్నాయండి. ఒక వేదం ఎక్కువ తక్కువని కాదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అనేటటువంటి 4 వేదాలకు మహర్షి దయానంద సరస్వతి గారు వివరించినటువంటి సమస్త విషయాలను యథాతథంగా ఋషి, దేవత, ఛందస్సు, స్వరము, మంత్రానుక్రమణికలతో సహా యథాతథంగా ఏమాత్రం ఎక్కడ అక్షరదోషం కానీ భావదోషం కానీ లేకుండా మేము సంపూర్ణంగా తెలుగులో ఈ దివ్య వేదవాణిని అందించామండి. ఈ నెల 15 నుంచి 25 వరకు జరిగినటువంటి హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అత్యంత ఘనంగా విజయవంతమైంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ పుస్తక ప్రదర్శనని ప్రారంభించారు. 11 రోజులుగా జరిగినటువంటి ఈ పుస్తక ప్రదర్శనలో విభిన్న కోణాల్లో, విభిన్న అంశాలపై సాహిత్య, సాంస్కృతికమైన చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా మేము అనుకున్నటువంటి 10 లక్షల యొక్క సంఖ్యను కూడా మేము దాటాం. మేము అనుకున్న లక్ష్యాన్ని కూడా మేము దాటాం. మేము కొత్త యాక్షన్ ప్లాన్ ఏమిటంటే ఈరోజు ముగింపు రోజు మేము ప్రకటించింది మొత్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ పుస్తక ప్రదర్శనని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నాం. రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకుపోవాలనుకుంటున్నాం, మండల స్థాయికి తీసుకుపోవాలనుకుంటున్నాం. కాబట్టి పుస్తకాన్ని పాఠకుని దగ్గర తీసుకుపోయేటువంటి మార్గానికి ఈ పుస్తక ప్రదర్శనని ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలన్నదే మా యొక్క లక్ష్యం, మా యొక్క ధ్యేయం. ముఖ్యంగా జాతీయ స్థాయిలో 2వ స్థాయికి వచ్చినట్టు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన వచ్చే ఏడాది అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనగా దీన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాం. సార్, గతంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఏ రకమైన పుస్తకాల మీద ఎక్కువ ఆధారం పొందారు? అంటే పుస్తకాలంటే అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. భక్తి, ముక్తి, రక్తి, అనురక్తి అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. విప్లవవాదం ఉంటుంది, సామ్యవాదం ఉంటుంది, అట్లాగే కరుణవాదం ఉంటుంది, అట్లా కర్కశవాదం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి పుస్తకాలు వంటల పుస్తకాలు ఉంటాయి, మంటల పుస్తకాలు ఉంటాయి, అన్ని రకాల పుస్తకాలు వస్తాయి. ప్రధానంగా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా పిల్లలు ఎక్కువగా చదువుకునే పుస్తకాలు మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలని మీకు ఏంటంటే నీకు దొరుకుతాయి ఇక్కడ.
అట్లాగే బాగా పోతాయి, ఆ పుస్తకాలు బాగా పోతున్నాయి. యూత్ నుంచి బాల సాహిత్యం కూడా బాగా పోతుంది. బాల సాహిత్యానికి కథలు అవన్నీ కూడా బాగా పోతున్నాయి. పిల్లలు బాగా ఫిక్షన్స్ కొనుక్కుంటున్నారు. పుస్తకాలు ఎక్కువ సేల్ అవుతున్నాయి. చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు అంటే 1 నుంచి 10 తరగతులు చదువుతున్న పిల్లలు ఎంతమంది అనుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 60 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యం, అది ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, అన్ని రకాల భాషల్లో ఈ సాహిత్యాన్ని అందించవలసిన అవసరం ఉంది. అందుకే పిల్లల సాహిత్యం ఎక్కువగా పోతుంది. తెలుగు నవల్స్ ఎక్కువ అయినా అనుకుంటారా, లేకుంటే మన ఇంగ్లీష్లో ఉన్న నవల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్? తెలుగు నావెల్స్ ఎక్కువ పోతాయి. తెలుగు నావెల్స్ విపరీతంగా పోతాయి. తెలుగు నావెల్స్కి సంబంధించిన ఇంకా ఎద్దన పొడుసులు వచ్చిన దాని నవలలు కూడా ఇప్పుడు పునర్ముద్రణ చేసి అమ్ముతున్నారు. వాటిని 32nd హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ప్రదర్శన అనేది చాలా ఘనంగా జరుగుతుంది. సో పుస్తక పురువులు కూడా అధిక సంఖ్యలో అది పుస్తకాలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఈసారి ఎక్కువ చూసుకున్నట్టయితే అన్ని రకాల పుస్తకాలు, అంటే సాహిత్యం పైన కానీ, ఇటు చిల్డ్రన్కి సంబంధించిన హాస్య పుస్తకాలు కానీ, లేకుంటే వాళ్ళ యొక్క డిస్కవరీస్ కానీ, ఈ విధంగా చూసుకుంటే అన్ని పుస్తకాలు కూడా అమ్మడబోతున్నాయని చెప్పేసి అందరు ఇటు స్టాల్స్ కానీ, లేకుంటే వచ్చిన కొనుగోలుదారులు కానీ అందరూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఇప్పుడు మనం అధిక సంఖ్యలో విన్నట్టయితే ఈసారి అధిక సంఖ్యలో చిల్డ్రన్ సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అమ్ముడుపోయినాయి అన్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే రోజు చూస్తున్నట్టయితే ఈ పాఠంలో చిన్నపిల్లలకి అంచెల్లి అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఇంకా మనకు అది చాలా భవిష్యత్తులో బాగా తోడ్పడుతుందని చెప్పేసి ఇప్పటి నుంచి పరిజ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో పిల్లలని, అంటే చిన్న పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి వాళ్ళు పుస్తకాలు చదివించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఎక్కువగా అంటే ఈసారి పర్టికులర్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించిన నవల్స్ కంటే తెలుగుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఈసారి కొనుగోలు అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, చాలా ఘనంగా జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సో కెమెరామెన్ రాజుతో రంజిత్. ప్రత్యేక కార్యక్రమం సెలవు.